వాస్తవానికి ఎక్కడైనా, ఎప్పుడైనా భయపెట్టే వాళ్ళదే కాలమబ్బా! అయ్యా, అక్క, అమ్మ, చెల్లి, అన్న అంటే ఎవరు వినరు. ఎవరికి బొత్తిగా ఆ మంచితనం అనేది అర్థం కూడా కాదు. భయపెట్టే వాళ్ళదే కాలం. కావాలి అంటే చూడండి, ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం 2 సంవత్సరాలయింది వచ్చి. మూడో సంవత్సరంలో అడుగుపెట్టారు. ఉద్యోగులనే తీసుకోండి. వాళ్ళకి ఎక్కడైనా ఒక ఐఆర్ ఇచ్చారా? ఒక ఐఆర్ ఇచ్చారా? అండ్ ప్రస్తుతం మారిన పరిస్థితులు చూడండి. యుద్ధాలు, పెట్రోల్, డీజిల్ పెరిగిన దగ్గర నుంచి గ్యాస్ ధరలు పెరిగి, నిత్యావసర సరుకులు పెరిగి ఇంత ఉంది కదా! సో, బై డిఫాల్ట్‌గా అందరితో పాటు ఉద్యోగాలు కానీ బ్రతుకు భారంగానే ఉంటుంది కదా! పేర్ రివిజన్ అనే ముచ్చట ఉందా? ఎక్కడా లేదు. అరే, ఇవన్నీ పక్కన పెట్టు. పీఆర్సీ కమిషన్ గడువు ముగిసి ఎన్ని సంవత్సరాలయింది? 3 ఏళ్ళు కాలే అయింది. జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్న హామీలు 23లో అనుకుంటే, ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్. అప్పుడు పీఆర్సీ కమిషనర్ నియమించారు. చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆయనతో రాజీనామా చేశాడో తెలియదు కానీ మొత్తం మీద రాజీనామా చేసేశారు. ఇంక అప్పటి నుంచి ఖాళీనే కదా. 3 ఏళ్ళు అయింది పీఆర్సీ కమిషన్ వేయక. అరే, నువ్వు దాన్ని కమిషన్ను నివేదిక ఇచ్చి దాన్ని అమలుకైతే పక్కన పెట్టి అసలు కమిషనే వేయక కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఉద్యోగులకు ఇచ్చిన హామీలు ఆటికిపోయాయి. ఇలా మాట్లాడుకుంటూ పోతే ఎవరైనా నోరు తీసి కిముక్ అంటున్నారా? ఏదన్నా అంటే మళ్ళీ ఉద్యోగులు ఫీల్ అవుతారని ఉద్యోగ సంఘ నాయకులు వచ్చేసి మేము ప్రభుత్వానికి అల్టిమేటం ఇస్తున్నాం, అదిగో అది చేస్తాం, ఇది చేస్తాం, ఉద్యమాలు చేస్తాం, నిరసనలు చేస్తాం, ప్రభుత్వానికి లాస్ట్ వార్నింగ్ అని చెప్పి రెగ్యులర్ ఇంటర్వ్యూస్లో ఒక స్టేట్మెంట్ ఇచ్చిపోతూ ఉంటారు. మళ్ళీ చంద్రబాబు నాయుడు గారి అపాయింట్మెంట్ దొరికి ఆయనతో ఒక సెల్ఫీ తీసుకునే అవకాశం వస్తే, వీళ్ళకి ఆయనతో ఫోటో తీసుకునే అవకాశం వస్తే ఉబ్బితపైపోయి మళ్ళీ ఇప్పటికైనా కావాల్సిన గత ముఖ్యమంత్రినే తిడుతూ ఉంటారు. మాది ఎప్పుడైనా కలిసారా, మాకు ఎప్పుడైనా ఫోటో ఇచ్చారా అన్నట్టు. ఇప్పుడు చూడండి, ఎక్కడైనా కూడా ఉద్యోగులు ఒత్తిడి తట్టుకోలేక ఆత్మహత్యలు చేసుకుంటూ ఉన్నా, ఉద్యోగులకు ఇబ్బందులున్నా, కష్టాలున్నా నోరు తెరిచేవారు ఎక్కడైనా మాట్లాడతారా? అదే గత ప్రభుత్వంలో చూడండి ఎట్లుండే. రోడ్డు ఎక్కుతుండ్రి, పాటలు పాడుతుండ్రి, మీమ్స్లు, జోకులు, పంచులు, చలో విజయవాడ రోడ్ ఏమి చేసినా గత ప్రభుత్వం ఉద్యోగులను ఒక్క మాట ఎప్పుడైనా అంటుండేనా? ఒక్క మాట. అప్పుడు ముఖ్యమంత్రి ఏమంటూ ఉండే, అర్థం చేసుకోండి, లేదు మీరు నా కుటుంబ సభ్యులు లాంటి వాళ్ళే, చేస్తాను, మీకు ఎంత మంచి చేయాలో అంతా చేస్తూ ఉన్నాను, ఖచ్చితంగా చేస్తాను, అధికారంలోకి వచ్చిన 2 నెలలు కాకుండానే మీకు ఐఆర్ ఇచ్చాను, చేశాను, అదిగో సాధ్యమైనంత వరకు పెంచుతూ పోతున్నాను, మీతో పాటు ప్రజలకు కూడా చేయాలి కదా, మంచి చేస్తూ ఉన్నాను, అర్థం చేసుకోండి, కాసింత వెసులుబాటు రాగానే మీరు అడిగినవన్నీ చేసేస్తాను, ఇట్లా అంటూ ఉండే. అండ్ అప్పుడు ఉద్యోగులు ప్రభుత్వాన్ని ఎంత తిడుతూ ఉన్నా జగన్మోహన్ రెడ్డి గారి మీడియా అయినా ఏం చేస్తూ ఉండే, లేదు ఉద్యోగులకి ఇది ఇచ్చాం, అది ఇచ్చాం, అట్లా చేస్తున్నాం, ఇట్లా చేస్తున్నాం, ఇంకా చేస్తాం, ఇంతవరకే పరిమితం అవుతుండే. ఇప్పుడు ప్రభుత్వాన్ని తిట్టి చూడమనండి, ఇప్పుడు ఉద్యోగ సంఘాల నాయకుల్ని ఇప్పుడు ప్రభుత్వాన్ని తిట్టి చూడమనండి. ఇప్పుడు ప్రభుత్వాన్ని మీడియాలో వాళ్ళ పత్రికల ఫ్రంట్ పేజీలో ఉద్యోగ సంఘ నాయకుల అదిగో బయటపడ్డ ఉద్యోగ సంఘాల చీకటి లీలలు, బయటపడ్డ అక్రమ దందాలు ఏంటివేంటో బయట పెడతారు. యాన ఒక ఫ్లాట్ కొనుక్కోండి అనుకోండి, ఉద్యోగ సంఘాల నాయకుల రియల్ ఎస్టేట్ దందా ఏంటో ఒకటి మొత్తం విచ్చలవిడిగా విరుచుకుపడతారు. ఇంకా వాళ్ళ టీవీ ఛానల్ డిబేట్లు పెట్టి ఇంకెవరైనా ఈ ఉద్యోగ సంఘాలకు నచ్చని వాళ్ళు, మాజీ ఉద్యోగులు ఎవరైనా ఉంటే వాళ్ళని తిట్టించి వాళ్ళని పిలిపించి రాత్రి పగలు తిట్టిస్తూనే ఉంటారు. అసలు ఒక మాట అని చూడమనండి, ఎంత దారుణంగా వీళ్ళ మీద అటాక్ ఉంటుంది. ఇంకా ఇప్పుడు వీళ్ళ సోషల్ మీడియా అయితే ఇంకా ఉన్నవి లేనివి ఎడిటింగ్లు, ఏఐలు, మీమ్స్ తయారు చేసి విరుచుకుపడతారు. ఈ ఉద్యోగ సంఘ నాయకులకు తెలియదా, జగన్ మనం ఎంతైనా తిట్టచ్చు, కానీ చంద్రబాబు గారు తిట్టారు అంటే మనం తట్టుకోలేము. బాబోయ్, దారుణంగా క్యారెక్టర్ని అసాసినేట్ చేసి కానీ విని ఎరగని స్థాయిలో అటాక్ ఉంటుందని చెప్పి వాళ్ళకి తెలియదా? అందుకే కిక్కురుమంటున్నారా? ఏదో మళ్ళీ ఏమనుకోని ఫీల్ అవుతారు కదా అని చెప్పి బయటకు వచ్చి ఒక స్టేట్మెంట్ ఇస్తారు. ఇంతకుముందు అసలు జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో ఉద్యోగ సంఘాలు, ఉద్యోగులు వాళ్ళ యాక్టివిటీస్ చూస్తే ప్రపంచంలో అత్యంత యాక్టివ్గా పనిచేసే సంఘాలు ఇవేనని చెప్పి అనిపించేది. ఇప్పుడు చూడండి, అసలు ఉద్యోగ సంఘ నాయకులు ఉన్నారా? ఉంటే ఆడున్నారు, ఏం చేస్తున్నారు? ఏమన్నా కనుక పత్రికల్లో ఏమైనా స్క్రోలింగ్ ఏమైనా కనిపిస్తుందేమో అని చెప్పి యామూలు ఉన్నారో ఎదుక్కోవాల్సి వస్తుంది. అందుకే అనేది భయపెట్టే వాళ్ళంటే అందరికీ భయమే, భయపెట్టని వాళ్ళంటే అందరికీ చులకనే.